ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటన కుప్పంలోని నారాయణపురంలో వెలుగు చూస్తుంది. నారాయణపురానికి చెందిన తిమ్మ రామప్ప అనే అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 80,000 అప్పు తీసుకున్నారు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచి వెళ్లిపోగా అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచన బలగంలో ఉంటూ బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుని పోషిస్తున్నారు. సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకుని భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదుతో గంటన్నర వ్యవధిలోని మునికన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో అయితే ఈరోజు నిన్నైతే మాత్రం ఒక మహిళకి కూడా ఒక అవమానం జరిగిందనేసి కూడా ఒక వీడియో వైరల్ గా మారిన సంఘటన అయితే ఉంది. అది కూడా ఒక అప్పుకు సంబంధించినటువంటి వ్యవహారంతో బయట రావడం జరిగింది. ఆమెని ఒక చెట్టుకు కూడా కట్టేసి అవమానించారు అనేది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇది ఒక హాట్ టాపిక్ అయితే మారింది. ఒక కుప్పం మండలం సంబంధించి అయితే నారాయణపురం గ్రామంలో అయితే ఒక దారుణం అయితే వెలుగు చూసినటువంటి ఘటన అయితే ఏర్పడింది. ఎందుకంటే మొత్తానికి ఒక 80,000 రూపాయలు అప్పు చేసి ఒక అప్పు కట్టలేదన్న నెపంతోనే అప్పు కోసం అయితే మాత్రం తనని అక్కడ కట్టేసి మరి అవమానించారనేసి అంశం కూడా తెలుస్తా ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆ ఒక అమ్మాయి కూడా 25 ఏళ్ళకి సంబంధించినటువంటి శిరీష అనే అమ్మాయి, వాళ్ళ మొగుడు అయితే మాత్రం అంటే వాళ్ళ మొగుడు అప్పు చేసి పారిపోయారు, వీళ్ళను వదిలేసి కూడా వెళ్ళిపోయారు, దానికి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు అనేసి శిరీష చెప్తున్నప్పటికీ కూడా తనని నిర్బంధించి కూడా తాళ్ళతో కట్టేసి అవమానించారనేసి వాపోతున్నటువంటి ఘటన అవుతుంది. దాదాపుగా ఇప్పటికే తన భర్త వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తను కూడా కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ కొడుకుని సాగుకునేదానికైతే ఒక బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ రావచ్చు కూడా తన ఈ స్కూల్స్ ఓపెన్ అవ్వడంతో తన కొడుక్కి టీసీ తీసుకొని ఇక్కడ చేర్పించడానికి అయితే వచ్చినటువంటి ఘటనకు కూడా ఒక అప్పు తీర్చలేదన్న ఒక నెపంతోనే ఆ శిరీషని కూడా పట్టుకొని అక్కడ గ్రామంలో కూడా కట్టేయడం ఒక అవమానంగా కూడా ఉన్నదనేసి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే తనని మామూలుగా కూడా అంటే సంభాషణలో కూడా అక్కడ చాలా దారుణంగా కూడా తనని మాట్లాడుతా ఉన్నారనేసి శిరీష అయితే వాపోతుంది. అలాగే వచ్చేటువంటి తనకి ఆడవాళ్లే కాకుండా మునికన్నప్ప అనేసి వ్యక్తి కూడా దుర్భాషలాడుతూ తనని లాక్కుని వెళ్ళడం, తనని అవమానించడం, కొట్టేందుకు కూడా ప్రయత్నించడం అనేది కూడా చెప్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా శిరీష అనే అమ్మాయికి సపోర్టెడ్ గా మాట్లాడితే వాళ్ళపైన కూడా భౌతిక దాడులు చేసేదానికి ఒక మునికన్నప్ప కుటుంబ సభ్యులు కూడా పాల్పడినారనేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీని అయితే మాత్రం ఇప్పటికే కుప్పం పోలీసులు అయితే మాత్రం సమాచారం తీసుకుని కుప్పం పోలీసులు అయితే మాత్రం ఒక మునికన్నప్ప పైన అయితే కొన్ని కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికే ఒక శిరీష ఒక కుటుంబానికి అంతా కూడా ఒక బెదిరింపులు అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చేస్తారు. అంటే మునికన్నప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒక సకాలంలో కానీ అప్పు కానీ చెల్లించకపోతే వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా చంపేస్తామనేది కూడా భయపెడుతున్నారనేసి శిరీష అయితే చెప్తున్నారు. సో ఇదైతే మాత్రం ఇప్పుడు కుప్పంలో ఒక హాట్ టాపిక్ అయితే మారింది. ఎక్కువ కూడా తన భర్త చేసినటువంటి అప్పుని తను కట్టలేదనేసి కూడా శిరీష అనేసి అమ్మాయిని కూడా నిర్బంధించి అది కూడా చెట్టు గడేసి అవమానంగా కూడా బూతులు కూడా మాట్లాడుతూ తన మీద భౌతికంగా కూడా
దాడులు గురి చేస్తా ఉన్నారనేసి అంటే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి గతంలో కూడా కుప్పంలో మరొక ఘటన కూడా జరిగింది. సో అటువంటి ఘటనలంతా కూడా మళ్ళీ ఇంకోసారి జరగకూడదు అనుకున్న విషయంలో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఘటనే మళ్ళీ రిపీట్ అవడంతో కూడా కుప్పం అంతా కూడా ఇదే హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.